ధనిక్ భారత్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇంటర్ ఐఐటి జేఈఈ నీట్ అడ్మిషన్ ఓపెన్. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను మీ నందు. మంగ్లీ వర్సెస్ సామాన్యుల పెట్టుబడి, ఇదే ఎక్కడ చూసిన ట్రెండింగ్ టాపిక్ అన్నమాట. అసలు అంతమంది డబ్బులు మంగ్లీ నిజంగా తీసుకుందా అనేది పెద్ద క్వశ్చన్ మార్క్. ఇప్పటి వరకు దీనికి సంబంధించి మంగ్లీ ఎటువంటి అప్డేట్ కూడా ఇవ్వలేదు. మొన్నటి వరకు 150 కోట్ల స్కామ్ అన్నారు, కట్ చేస్తే ఇప్పుడు 1000 కోట్లు అని మాట్లాడుతున్నారు. దీంట్లో కెమెరా ముందుకొచ్చి మాట్లాడిన బాధితులు చాలా మందే ఉన్నారు, అసలు కోట్లలో పెట్టిన వాళ్ళు ఇంకా ఉన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు దీని గురించి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మాట్లాడడానికి మనతో పాటు శేఖర్ భాష ఉన్నారు. ఆయనతో మాట్లాడి పూర్తి డీటెయిల్స్ తెలుసుకుందాం. హలో శేఖర్ గారు. శేఖర్ గారు, ప్రతి ఇన్సిడెంట్ని చాలా దగ్గరగా క్లోజ్గా అబ్జర్వ్ చేసిన తర్వాత మీరు ఏదైనా డిస్కషన్ పెడతారు. సో అసలు మంగ్లీ వర్సెస్ సామాన్య ప్రజలు ఈ కేసుని ఎలా చూడాలి? ఈ అడ్వకేట్ సుబ్బు దగ్గర నుంచి ఈ మధు నాయక్ వరకు అసలు దీంట్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు కదా, అసలు మీకు తెలిసిన నిజమేంటి ఈ కేసులో? ఇప్పటిదాకా మనం చాలా ఇంటర్వ్యూస్లోనే మనకి అందరికీ మ్యాటర్ తెలుసు. ఏంటి, చాలామంది 100 కోట్లు, మేబీ 1000 కోట్లు కూడా ఉండొచ్చు. ఊళ్ళల్లో ఉన్న తాండాల్లో ఉన్న జనాలు పొలాలమ్మో లేకపోతే లోన్లు తీసుకున్న రకరకాలుగా రమావత్ అనే ఆయనకి ఇచ్చారు. ఆయన ఏది మీకు చాలా ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయి, నెల నెల ఇంత వడ్డీ ఇస్తాము, 3 సెంట్ల భూమి ఇస్తాము, ఇలాంటివి రకరకాలుగా చెప్పి వాళ్ళకి ఆ హంగులన్నీ చూపించాడు. సరే, ఆ రకంగా బాగా టోకర్ వేసాడు. ఓ 4 నెలలు ఇస్తాడు. తర్వాత వీళ్ళందరూ కూడా ఇంకో 10 మందికి చెప్పి వాళ్ళని చేర్పిస్తారు. ఈ లోపల మొత్తానికి ఐపీ పెట్టేస్తారు. సో ఇది ఫస్ట్ కేసుగా చాలానే ఉన్నాయి, ఆయన మీద కేసులు ఉన్నాయి. తెలియని వాళ్ళు మళ్ళీ బుట్టలో పడుతుంటారు. ఇలా కర్నూలు, డోను, అనంతపురం, గుత్తి దగ్గర ఉన్న తాండాలు, మంగ్లీ గారి సొంత ఊళ్ళు, అక్కడ ఉన్న వాళ్ళు, ఇంకా బీదర్ దగ్గర కర్ణాటకలో, అలాగే మన తెలంగాణలో పటాన్ చెరువు, సంగారెడ్డి, ఇలా చాలా చోట్ల చాలా మంది డబ్బులు పెట్టారు దీంట్లో. ఓకే. ఇప్పుడు వాళ్ళందరూ రోడ్డున పడ్డారు. సో సుబ్బుని అప్రోచ్ అయ్యారు. సుబ్బు వాళ్ళ కేసు టేకప్ చేశాడు. సరే, ఇట్లాంటివన్నీ కోర్టులో ఎప్పుడు తెలియను, ఎన్నేళ్ళు పట్టాను, సో డైరెక్ట్గా ఆర్బిట్రేషన్ అంటే మనిషి కూర్చొని మాట్లాడితే అయిపోతుంది కదా అని చెప్పి ఆవిడని అప్రోచ్ అవ్వడం జరిగింది. ఆవిడ సరే నాకేం సంబంధం అని చెప్పి మాట్లాడేసి ఊరుకుంటే సరిపోయింది. వెంటనే మధు నాయక్, అదే మధు రామావతికి ఫోన్ చేసి, ఇగో ఏదో సెటిల్ చేసేసుకో, ఎందుకు ఊరికే అని చెప్పి వెంటనే ఏదో మన అసిస్టెంట్ లేకపోతే మన తమ్ముడు అనుకున్నట్టుగా వెంటనే ఆయనకి ఫోన్ చేసి కలిపించేసి, ఆయన ఇదిగో వస్తా అదిగో వస్తా కలుస్తా అంటున్నాడు. కానీ ఆయన ప్రతిసారి అందరికీ చెప్పే మాట ఇది, అంటే జస్ట్ అలా ల్యాగ్ చేస్తూ ఉంటే అడిగి 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 వాళ్ళు అలసిపోయి ఆగిపోతారు అనేది ఆయన కాన్సెప్ట్. అలా ఈయన దగ్గర కూడా టాక్టిక్స్ ప్రిపేర్ చేస్తే ఆయన ఒక లిమిట్ పెట్టి వెంటనే బయటకు వచ్చి మీడియాతో మీటింగ్ పెట్టాడు. అప్పటిదాకా ఈవిడ ఏదో రకంగా మేనేజ్ చేసేసానులే అనుకుంది. ఒక్కసారి మీడియాలోకి వచ్చేసరికి ఇంకా ఆవిడ వాళ్ళగాల. మీకు ఇక్కడ గమనిస్తే ఒక పాయింట్, చాలా రోజుల క్రితం మంగ్లీ గారు ఒక యూట్యూబర్ మీద సజ్జనార్ గారి దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి వాడిని ఇచ్చి వాడితో ఆ వీడియో డిలీట్ చేయించి ఇంత హడావిడి చేశారు. మరి ఆవిడ పక్కన న్యాయం ఉంది కాబట్టి, ఆవిడ ఆ రోజు బాధితురాలు కాబట్టి సజ్జనార్ గారు ఆవిడ పక్షాన్ని నిలబడి అతనికి ఏదో శిక్ష చేశారు, లేకపోతే ఏదో చేశారు, మొత్తానికి ఆ వీడియో డిలీట్ చేయించారు. మరి అదే న్యాయం కనుక ఉండుంటే ఇవాళ ఇదే సజ్జనార్ గారిని కలిసిన ఈవిడే ఆయనతో డిలీట్లు చేయించుకోండొచ్చు కదా వీడియోలు. సుబ్బు గారు వీడియోలు డిలీట్ చేయండి, సుబ్బు గారు వీడియోలు డిలీట్లు చేయండి అని చెప్పి ఈయన అడుక్కునే బదులు సజ్జనార్ గారే ఉన్నారు కదా, నవ్వుతూ పోజు పెట్టారు కదా, ఇంతకుముందు చేశారు కదా, ఈసారి ఎందుకు చేయలేదు సార్, డిలీట్ చేయించండి సార్ అంటే అయిపోతాయి కదా. అంటే ఇప్పుడు మంగ్లీ సైడ్ కూడా ఎంతో కొంత తప్పు ఉంది కాబట్టి యాక్షన్ తీసుకోలేదు. అంటే ఇప్పుడు ప్రతి ఛానల్స్కి కాల్ చేస్తే తమ్నెయిల్స్ తీయండి, ఆ వీడియోస్ తీయండి అడుగుతుందని చెప్పి ప్రతి ఒక్కళ్ళు చెప్తున్నారు. అదేదో డైరెక్ట్గా తన తప్పు లేనప్పుడు డైరెక్ట్గా అఫీషియల్గా ఎందుకు లీగల్గా వెళ్ళట్లేదు? పిలిపించండి, శేఖర్ని పిలిపించండి, నందుని పిలిపించండి, అందరిని పిలిపించేసేయండి, అన్ని ఛానల్స్ని పిలిపించేసేయండి, తీపిచ్చేసేయండి, ఆయన తెలుసుకుంటే ఎంత పని. కానీ ఎందుకు ఇక్కడ నీ దగ్గర న్యాయం లేదు కాబట్టి నువ్వు డైరెక్ట్గా వెళ్ళనే అప్రోచ్ అవ్వాల్సి వస్తుంది. ఆ రోజున నీ దగ్గర నువ్వు బాధితురాలు కాబట్టి డైరెక్ట్గా చేసుకోగలిగి, దిస్ ఇట్ సెల్ఫ్ ప్రూఫ్స్. మనం భయపడితే ఎలా ఉంటుంది? తప్పు చేసినవాడు భయపడతాడు, భయపడినవాడు ఏం చేస్తాడు, ఒరే ఎంతో కొంత సెటిల్ చేసుకున్నారా, కూర్చున్నారా, మాట్లాడుకున్నారా అనే ధోరణి ఉంటుంది తప్ప, తప్పు చేయనివాడు ఏముంటుంది, నన్ను వేధిస్తావా, ఉండి నీ పని చెప్తా అని చెప్పి కంప్లైంట్ ఇస్తాడు. అంతే కదా. ఇక్కడ ఏం జరిగింది, ఆయనతో కూర్చొని 4 గంటలు పంచాయతీ పెట్టి, సరే పంచాయతీ పెట్టింది, తెగలేదు. సరే
ఆయన సామధాన భేద దండోపాయాలు అంటారు చూడండి, ఎవరు అడ్వకేట్ సుబ్బునా? సుబ్బు మీద ఓకే, 4 గంటల డిస్కషన్ జరిగిందా? 4 గంటల డిస్కషన్ జరిగింది. ఆయన బూతులు తిట్టారు, అది చేశారు, ఎంత చూస్తా ఉన్నారు, యాక్సిడెంట్లో పోతారు అన్నారు, ఈయన రకరకాల బెదిరించారు, అంతా అయిపోయింది. ఇదంతా మనకు తెలిసిన కథే, బట్ తెలియని కొత్త కథ చెప్తాను మీకు. సో ఇంత జరిగిన తర్వాత పోలీసుల బిహేవియరు ఎక్కడా కూడా బాధితులకి సపోర్ట్ చేస్తున్నట్టుగా ఎక్కడ అనిపించట్లేదు. అదే నీకు 150 కోట్లు లేకపోతే 1000 కోట్ల స్కామ్ని బయటకు తీయడం ముఖ్యమా, లేకపోతే ఆ వచ్చినోడు తాగొచ్చాడా, లేకపోతే వాడు చెప్పులేసుకొచ్చాడా, వాడు తలదూకొచ్చాడా, ఇవి చూస్తారా? అంటే ఇప్పటివరకు ఇండియాలో పోలీస్ స్టేషన్కి వెళ్ళిన ఏ పర్సన్కి కూడా అలాంటి టెస్ట్ చేయలేదు, ఫస్ట్ టైం చేశారు. అంటే మనకి మీడియాలో వచ్చిందమ్మా. నేను ఒకటి ఐ విల్ బీ ఆనెస్ట్ విత్ యూ, నిన్న పొద్దున్న పంజగుట్ట పిఎస్ పక్కనే ఆర్య భవన్ అని ఒక హోటల్ ఉంటుంది. ఏదో ఇంట్లో ఏదో టిఫిన్ కావాలి తీసుకురారా అంటే పోయా. అక్కడ ఒక ఆవిడ పాపం వీడియోలు చూస్తూ ఉంటుందట. ఆవిడ చూసి, సార్ నేను చూస్తుంటాను సార్, అది ఈ పోలీస్ స్టేషన్ సంగతి నాకు తెలుసు సార్, ఈయన ఇంతే సార్, ఇంతకుముందు కొంతమంది వెళ్తే వాళ్ళకి కూడా డ్రంకన్ టెస్ట్ చేశాడు, ఆడవాళ్ళు వస్తే ఆడవాళ్ళకి కూడా డ్రంకన్ చేస్తానంటాడు ఆయన, ఆయన అంతే సార్ ఈ రామకృష్ణ అని చెప్పి ఆవిడ చెప్పుకొచ్చింది. అంటే ఏంటి, ఈయన కోసం చేసింది కాదు, ఆయన పందానే అదని నాకు అర్థమైంది తర్వాత. ఓకే, ఇన్ జనరల్ గా కూడా నేచర్ అంతే, ఆయన నేచర్ మేబీ ఆయన హీ మస్ట్ హ్యావ్ బీన్ ఏ టీ టోటలర్ అయి ఉండొచ్చు. కానీ ఇది ఎలా వెళ్ళిందంటే బయటికి, కేసుని నిర్వీర్యం చేసే పని, నీరుగార్చే పని పోలీసులు చేస్తున్నారు అనే కోణంలోనే బయటకు వెళ్ళింది. నేను ఆవిడ అన్న తర్వాత అర్థమైంది, ఆవిడ ఫ్రస్ట్రేషన్తో ఈయన ఇట్టగా చేస్తాడు సార్, అందరికి ఇట్టగా చేస్తాడు సార్, ఈయన గురించి గట్టిగా చెప్పండి సార్ మీరు అని చెప్పండి. అంటే ఓహో ఈయన ఆల్రెడీ అందరితో ఇట్లాగే ఎవరైనా సరే వస్తే కొంచెం డౌట్ వచ్చిందంటే టెస్ట్ చేస్తాడు అనేది అర్థమైంది. సరే ఇది మనం అనుకుంటున్నాం కదా, ఎవరికి చేయలేదు ఫస్ట్ టైం, బట్ హిస్ వే ఆఫ్ డీలింగ్ ఈజ్ దట్ థింగ్. ఇకపోతే సుబ్బు గారి కేసు బాధితులకి న్యాయం జరగదు, అలాగే బాధితుల పక్షాన్ని నిలబడడానికి ఆయన చంపడానికి ప్రయత్నిస్తారన్నారనే కేసు ఎంతవరకు వెళ్ళింది అనేది పోలీసులు చెప్పాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంది. అవును, నాకు ఒక డౌట్ ఏంటంటే శేఖర్ గారు, ఇప్పుడు ఏదైనా ఒక చిన్న ఇన్సిడెంట్, ఒక చిన్న మోసం జరిగితే వేల మంది సపోర్ట్ చేయడానికి వస్తారు కదా, ఇప్పుడు ఇంతమంది బాధితులు బయటకు వచ్చి అమౌంట్ వాళ్ళు ప్రూఫ్లు కూడా చూపిస్తున్నారు, కెమెరా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారు, ఎందుకు అంటే అటు పోలీసులు కానీ ఇటు పొలిటీషియన్స్ కానీ ఇండస్ట్రీకి సంబంధించిన ఇష్యూ కాబట్టి అసలు ఎవరు ఎందుకు ఒక్కరు కూడా వచ్చి మాట్లాడలేదు? పోలీసులు మాట్లాడుతున్నారు కానీ ఎక్కడ మాట్లాడుతున్నారు, మంగ్లీ గారితో ఫోటోలు దిగుతూ హాయిగా నవ్వుతూ మాట్లాడుతున్నారు. అలాగే ఇంకొక డీసీపీ గారు వస్తారు, ఆయన ఏమంటారు, మంగ్లీ గారికి కేసుకి ఏమీ సంబంధం లేదు అని మధు రామావత్ చెప్తున్నాడు. మధు రామావత్ అంటే మెయిన్ స్కామర్, అవును, ఆయన చెప్తున్నాడు. ఆయన ప్రకారం ఏ సంబంధం లేదు. వాళ్ళ తమ్ముడు శివ చౌహానా కాదా, మంగ్లీ తమ్ముడు శివ చౌహానా కాదో కూడా మాకు తెలీదు, ఇలా మాట్లాడుతున్నారు పోలీసులు. అంటే అందరికి నీకు తెలుసు నాకు తెలుసు మంగ్లీ తమ్ముడు శివ అని, ఆయనకి తెలియదట. అంటే అలాగే అసలు విషయం చెప్తా, అక్కడ ఆ మధు అనేటోడు, ఇప్పుడు కసబ్ అనేటోడు పాకిస్తాన్ నుంచి ఇక్కడికి వచ్చాడు. ఎందుకు వచ్చాడు, దారిలో ఎవరిని పడితే వాడిని కాల్చేస్తే వాడిని కాలుస్తారు, వాడికి తెలుసు, వాడు చావడానికే వచ్చాడు. హీ నోస్, వాడిని ఫుల్గా బ్రెయిన్ వాష్ చేసి పంపించారు. వాడు చావడానికే వచ్చాడు, నలుగురిని చంపి వాడు చచ్చాడు. లేదు నేను పట్టుకుని చంపేశానని చెప్పి మనం ఏదో సంకలు కొట్టుకోవడానికి ఏం లేదు. వాడిని పట్టుకున్నారు, ఊరి తీశారు, అంతా అయింది. అలాగే ఇప్పుడు ఈ మధు రామావత్ అనే అతను, ఆయన పోలీసులు ఏం పట్టుకోవాలి, చాలా తెలివిగా వ్యవహరించి ఆయన లొకేషన్లు ట్రాక్ చేసి ఆయన వెళ్ళే డైరెక్ట్గా పోలీస్ స్టేషన్లోకి పోవడానికి. ఎందుకు మంగ్లీని అంటే ఆయన లొంగిపోవాల్సిన అవసరం ఏముంది? అదే కదా అవసరం ఏముంది, అర్థమవుతుంది కదా, నాకు అర్థమవుతుంది, మీకు అర్థమవుతుంది, ఆయనకి ఎందుకు అర్థం కాలేదు? ఆయన వచ్చిందే మంగ్లీని సేవ్ చేయడానికి. ఆయన మంగ్లీకి నాకు సంబంధం ఎందుకు చెప్తాడు? ఇన్నాళ్ళు లొంగిపోయిన ఆయన టక్కుమని ఒక రోజు వచ్చి లొంగిపోయాను ఎందుకు, మంగ్లీ మీద బాగా ట్రోల్స్ అవుతున్నాయి, మంగ్లీ మీద అన్ని న్యూస్ ఛానల్స్లో వస్తుంది, ఇంటికి కాబోయే అల్లుడు కాబట్టి ముందు ఆ లీడ్ తీసుకున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నారు. అది కూడా వచ్చిందా? అది భలే చెప్పారండి అనుభూతున్నాను నేను, ఆల్రెడీ బయట నడుస్తుంది అనమాట. మరి ఇంటి అల్లుడి మీద ఆ మాత్రం బాధ్యత ఉంటుంది కదా, నిజమే అనుకోవడంలో తప్పేం లేదు. సో ఆయన వచ్చిందే మంగ్లీని సేవ్ చేయడానికి, ఆయన మంగ్లీ పేరు చెప్పలేదనడంలో వింతే ఉంది. అది మీ ఇన్వెస్టిగేషనా? అదే ఇన్వెస్టిగేషన్. ఇప్పుడు మంగ్లీ మాట్లాడినప్పుడు ఇది డబ్బులు లెక్క పెట్టిన మొహమా మా తమ్ముడు చూడండి అని చెప్పి మాట్లాడింది. మంగ్లీ వాళ్ళ తమ్ముడికే డైరెక్ట్గా డబ్బులు ఇచ్చినట్టుగా చాలా మంది నష్టపోయిన వాళ్ళు చెప్తున్నారు కదా. చెప్తున్నారు. ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్లో, ఒక ప్రముఖ యూట్యూబ్ ఛానల్లో వచ్చింది, అతను డైరెక్ట్గా వచ్చి చెప్తున్నాడు,
ఎట్లా ఎంత డబ్బులు 30 లక్షలు ఎంతో లిక్విడ్ క్యాష్ అక్కడి నుంచి తీసుకున్నాడు. మంగ్లీ తమ్ముడు ఉన్నాడు పక్కన, అతనితో ఏదో సమ్ అవుటర్ రింగ్ రోడ్ ఏరియాలో ఎక్కడో పెడితే అక్కడ కారు పెడితే ఇంకో కారు వచ్చింది, ఆ కారులోంచి తీసి ఇక్కడికి వెళ్ళాం, ఆ కారులోంచి క్యాష్ అంతా తీసి అక్కడికి వేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ నాకు సాక్ష్యం ఏమి ఉండదని చెప్పి మంగ్లీ అక్కతో ఫోటో దిగుతానంటే మంగ్లీ అక్కతో దిగకూడదు అని చెప్పి ఈయన వాళ్ళ తమ్ముడితో ఫోటో దిగితే ఆ సెల్ఫీ పెట్టుకొని కూడా ఉన్నాను నేను మొత్తం చెప్పుకొచ్చాడు అతను. పిన్ టు పిన్ కళ్ళ ముందు జరిగింది ఎలా చెప్తారో, ఒక మనిషి నిజం చెప్తున్నాడు అబద్ధం చెప్తున్నాడు అతను చెప్పేదాన్ని బట్టి అర్థమైపోతుంది. సో ఇవాళ ఇన్నాళ్ళు మంగ్లీ గారు ఇన్ని చెప్తున్న జనాలు నమ్మట్లేదు అంటే జనాలు కొంత నెగిటివిటీ బాగుంది. అంటే ఎక్కడ చూసినా కమెంట్స్ కూడా నెగిటివ్ కమెంట్స్ వస్తున్నాయి. పాయింట్ మాట్లాడకుండా నేను గిరిజన బిడ్డని, నేను బంజారా బిడ్డని, నేను ఆడబిడ్డని, ఇదే నువ్వు పాయింట్ మాట్లాడు, నాకేంటి సంబంధం? ఒకవేళ బంజారా బిడ్డ కాదు లేకపోతే ఆడబిడ్డ కాదు అయితే చేసేయచ్చా? కాదు కదా. అలాగే సుబ్బుకి శ్రీముఖి అంటే క్రష్, సుబ్బు బిగ్ బాస్ లో వెళ్ళాలనుకుంటే దట్ ఇస్ నన్ ఆఫ్ హర్ బిజినెస్. అసలు ఈ కేసుకి క్రష్ అనే దానికి సంబంధం లేదు. ఇవన్నీ ఏంటంటే తప్పించుకోవడానికి చూస్తున్నట్టుగా జనాలకు అనిపిస్తుంది ఎవరికైనా. అందుకే బట్ మీరు ఇవాళ ఆ అబ్బాయి ఇచ్చిన వాంగ్మూలం చూడండి, క్లియర్గా చెప్తున్నాడు మొత్తం ఎక్కడెక్కడ ఎంతంత క్యాష్ కలెక్ట్ చేశానో ఆ క్యాష్ అంతా తీసుకెళ్ళి ఆ అబ్బాయికి ఎలా ఇచ్చానో, ఆ శివాని అతను తీసుకెళ్ళి అక్కడ ఇంకొక కారులో పెట్టుకొని తీసుకెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అంత క్యాష్ ఇచ్చాం కదా అని చెప్పి ఫోటో కూడా సాక్ష్యానికి కోసం తీసి పెట్టుకుని మొత్తం చెప్తున్నాడు. క్లియర్ కట్ ఇన్వాల్వ్మెంట్. ఇప్పుడు ఇంకొక ఇదే ఈ ఫేసా అంటే ఆ ఫేస్ గురించే చెప్తున్నాడు. అవును. ఇప్పుడు ఇంతమంది ఇన్ని చెప్పినా కూడా ఇప్పటికీ తను అట్లీస్ట్ నా తమ్ముడు ఇన్వాల్వ్ అయ్యాడేమో నేను కనుక్కుంటాను అని కూడా మాట్లాడకుండా దయచేసి నా చెల్లి పేరు, నా తమ్ముడి పేరు, నా పేరు తీసేయండి, మిగతా వాళ్ళని ఏమైనా చేసుకోండి అని మాట్లాడుతుంది. మరి చాలామంది డబ్బులన్నీ పెట్టి మంగ్లీ ఇప్పుడు ఎక్కడైతే మీరు అన్నట్టు ఆ కర్ణాటక ఏరియాలో కాఫీ తోటలు కొనింది అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇందులో నిజం ఎంత ఉంది? అదే అంటున్నా. ఇప్పుడు మంగ్లీ ఇది చేయాలి అని మనం అనుకోవడం కూడా మన మూర్ఖత్వం. ఆవిడ ఎప్పుడు కూడా ఆవిడ ఫ్యామిలీని ఆవిడ ప్రొటెక్ట్ చేసుకోవడానికే చూస్తుంది తప్ప మనం అడగాల్సింది ఎవరిని? పోలీసుల్ని, ప్రభుత్వాన్ని. ఈ పోలీసులు ఏం చేస్తున్నారు? ఇంత ఓపెన్ సాక్ష్యాలు మీడియాలో అన్ని చోట్ల కనబడుతుంటే పోలీసులు వాళ్ళు ఇచ్చే స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయి? అంటే ఇన్ఫ్లుయెన్స్ యూజ్ చేస్తుంది మంగ్లీ వెనక చాలా పెద్ద పెద్ద పొలిటీషియన్స్ ఉన్నారు అని చెప్పి అడ్వకేట్ సుబ్బు చెప్పడం జరిగింది. అంటే ఇంతకు ముందు ఏమన్నా కాల్స్ రావడం, అంటే ఇంత లాగ్ ఇంత గ్యాప్ వచ్చిన తర్వాత వీళ్ళు రోడ్డు ఎక్కారు. అసలు బిఫోర్ ప్రాసెస్లో ఏం జరిగింది? బిఫోర్ ప్రాసెస్లో అసలు ఆవిడకి ఏమీ సంబంధం లేకుండా చాలా జాగ్రత్త పడ్డారు వీళ్ళు. వెళ్ళి ఆవిడ ఇంట్లో ఉన్నా కూడా ఆవిడ బయటకు వచ్చి సెల్ఫీ ఇవ్వాలన్నా కూడా ఇది ఇప్పుడు కాదు, ఇప్పుడు సెల్ఫీ తీయకూడదు అని చెప్పి అడ్డం పెట్టిందట. అలాగే తర్వాత ఏదైనా నేను ఫంక్షన్లు చేసేటప్పుడు అప్పుడు కావాలంటే వచ్చి ఫోటోలు తీసుకోండి, కానీ ఇలా వచ్చి ఫోటోలు క్యాష్లు ఇచ్చేటప్పుడు ఇటువంటి ఇచ్చేటప్పుడు ఫోటోలు తీసుకోకండి అని చెప్పి చెప్పింది అని ఒక బాధితుడు చెప్పుకొచ్చాడు. ఓకే. సో ఆవిడకి ఎప్పుడు కూడా డైరెక్ట్గా ఇన్వాల్వ్మెంట్ ఉన్నట్టుగా దొరకకుండా చూసుకుంటోంది. బట్ వాళ్ళ తమ్ముడు అయితే డైరెక్ట్గా ఉన్నాడు. ఇప్పుడు ఒక నిజంగానే లేదనుకుందాం, కానీ నీ తమ్ముడికి ఉందనే మాట నీకు తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు అతన్ని తీసుకొచ్చి చూడండి అని చెప్పి అతన్ని సేవ్ చేస్తున్నావు అంటే ఒక బాధితుల్ని రక్షించాల్సింది పోయి వాళ్ళని తప్పుదారి పట్టిస్తూ ఈయనకేం తెలియదు అని చెప్పి ఈయన్ని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నాం, తమ్ముని రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నావు, లేకపోతే మీ ఫ్యామిలీని రక్షించుకునే ప్రయత్నం క్లియర్గా తెలుస్తుంది. దీనివల్ల నువ్వు న్యాయం పక్కన లేవు, మీ తమ్ముడు పక్కన ఉన్నావు. ఇది ఖచ్చితంగా ఇది అంటే నేరస్తుడికి సహకరించక కూడా నేరమే, ఒకవేళ ఇది తప్పే లేదనుకుంటే. సో ఇది ఉందా లేదనేది పోలీసులు బయట పెట్టాలి, ఖచ్చితంగా బయట పెట్టాలి. అండ్ వాళ్ళని సేఫ్ గార్డ్ చేసుకోవడానికి ఈవిడ ఇన్ఫ్లుయెన్స్ ఖచ్చితంగా వాడుతుందనేది అర్థమవుతుంది వీడియో. ఓకే. ఇప్పుడు సుబ్బు దగ్గరికి చాలా మంది వచ్చి మోసపోయిన వాళ్ళందరూ కూడా ఆయనకి డీటెయిల్స్ ఇవ్వడము, మాట్లాడడము జరిగింది. అలా మీరు ఎవరితో అయినా మాట్లాడారా? నేను సుబ్బుతోనే మాట్లాడాను 4-5 సార్లు. ఆయన చెప్పింది 150 కోట్లు కాదు శేఖర్, 1000 కోట్ల దాకా ఉంది. 1000 కోట్లు ఆధారాల కోసం చూస్తున్నాము, చాలా వరకు వస్తున్నాయి, ఇంకా వస్తాయి కూడా. సో ఇది 1000 కోట్ల దాకా గ్యారంటీగా ఉందని చెప్పాడు ఆయన. 1000 కోట్లు కంపల్సరీ. 1000 కోట్లు 150 కోట్లకి అమ్మ బాబాయ్ 150 కోట్లు అనుకుంటున్నాం. 1000 కోట్లు అంటే ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు? ఎంతమంది పాపం, ఎన్ని జీవితాలు చితికిలిపోయి ఉంటాయి. సో ఇక్కడ నా ప్రశ్నల్లా పోలీసులు ఏం చేస్తున్నారు, మన పొలిటీషియన్స్ ఏం చేస్తున్నారు? సో ఇద్దరు కూడా మంగ్లీకి సపోర్ట్ చేస్తున్నారు, జనాలందరూ కూడా బాధితులకు న్యాయం చేయాలని కోరుకుంటున్నారు. పొలిటీషియన్స్
ఎలక్షన్స్ టైంలోనే వాళ్ళ ప్రతాపం చూపిస్తారా? లేదు, ఇప్పుడు ఈ బాధితుల పక్షాన ఒక పొలిటీషియన్ ఇప్పటిదాకా నేను ఎవరిని డైరెక్ట్గా వచ్చి ఒక పొలిటీషియన్ మేము బాధితుల పక్షాన్ని నిలబడతాం, వీళ్ళందరికీ న్యాయం చేస్తాం అని చెప్పి మన తెలంగాణలో ఏ పొలిటీషియన్ మాట్లాడినది నేను చూడలేదు. మీరు ఏమైనా చూస్తే నాకు చెప్పండి. లేదు, ఎవరు మాట్లాడలేదు. సో ఎవరైతే బాధితులు అందరూ కూడా వచ్చి కంప్లైంట్లు ఇచ్చారా, లేకపోతే కొంతమంది ఆగిపోయారా? ఇప్పుడు బాధితులందరూ రకరకాల ప్రాంతాల్లో ఉన్నారు కదమ్మా, వాళ్ళ రెస్పెక్టివ్ పోలీస్ స్టేషన్లో వాళ్ళు కంప్లైంట్లు ఇచ్చారు. ఓకే. సో మీడియా ముందుకు వచ్చినవి మాత్రమే మనకు తెలుస్తున్నాయి? లేదు, ఆల్రెడీ ఉన్నాయి, వాటి మీద సిఐడి దర్యాప్తు కూడా నడుస్తుంది, ఇవన్నీ కూడా ఉన్నాయి. కానీ ఏం చేస్తారు, ఊరికే కేసులు పెట్టుకొని ఎఫ్ఐఆర్లు పెట్టుకొని సంవత్సరాలు సాగదీస్తుంటారు. దీనివల్ల ఏమవుదు. ఒక పొలిటీషియన్ ఎవరైనా సరే తలుచుకుంటే, ఒక మినిస్టర్ లెవెల్లోనో లేకపోతే చీఫ్ మినిస్టర్, ఆయన గట్టిగా తలుచుకొని ఏదైనా చేయొచ్చు. ఒకవేళ వాళ్ళు మాట్లాడకపోతే, ఒకవేళ కనుక ప్రతిపక్షం కనుక గట్టిగా దాని మీద స్పందిస్తే అప్పుడు వాళ్ళు సూపులు పడతారు. సో ఇక్కడ మంచి ఆపర్చునిటీ ఉంది, బంగారం లాంటి ఆపర్చునిటీ ఇది. ఏ పొలిటీషియన్ వచ్చి ఇది గ్రాప్ చేసుకుంటాడో అతనికి జనాల సపోర్ట్ ఉంటుంది. అవును, ఇంతమందికి న్యాయం చేస్తే. ఇప్పుడు ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నా కూడా ఏ పొలిటీషియన్ వచ్చి మాట్లాడాలి? ఈ ఒక పొలిటీషియన్ వచ్చి రైట్, ఆయన కేటీఆర్ కావచ్చు, రేవంత్ రెడ్డి గారు కావచ్చు, లేకపోతే కిషన్ రెడ్డి గారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళైనా సరే, లేకపోతే జనసేన వాళ్ళైనా సరే కావచ్చు, మేము వచ్చి నిలబడతాం వీళ్ళ కోసం అని చెప్పి ఒక ప్రముఖ నాయకుడు వచ్చి మాట్లాడితే నువ్వు తర్వాత ఏం చేస్తావో చేయవో తర్వాత జస్ట్ ఆహా ఒక్కడు వచ్చాడరా అట్లీస్ట్ బాధితుల పక్షం నిలబడడానికి, నీకు పొలిటికల్ మైలేజ్ పెరుగుతుందిగా. అండ్ అలాగే సరే పోలీసులు చట్టం తన పని చేసుకుపోతుంది అన్నట్టుగా చెప్తున్నారు, కానీ ఎక్కడ అది కనిపించట్లేదే. ఎంతసేపు మంగళి గారితో నవ్వుతూ దిగిన ఫోటోలు కనబడుతున్నాయి, మంగళి గారిని సేఫ్ గార్డ్ చేయడానికి మంగళి గారికి సంబంధం లేదని చెప్పి చెప్తున్న స్టేట్మెంట్లు కనబడుతున్నాయి తప్ప, అది కావాలనే అతను లొంగిపోయాడనే విషయం నాకు తెలిసి మీకు తెలిసి ఆయనకి తెలియకపోవడం ఏంటో నాకు అర్థం కావట్లేదు. సో ఇటువంటి నీరు గార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. అన్నిటికంటే మించి ఆ వీడియోలు తీయడానికి అన్నిసార్లు ఎందుకు బతిమాలుకుంటుంది? నీ తప్పు లేకపోతే సజ్జనార్ గారితో ఆ రోజున వీడియో డిలీట్ చేయించినట్టు ఈ రోజు ఎందుకు చేయించుకోలేకపోయావు? ఇప్పుడు మంగ్లీ తమ్ముడిది కూడా డైరెక్ట్ ఇన్వాల్వ్మెంట్ ఉందన్నప్పుడు, ఇప్పుడు ఒకళ్ళని అరెస్ట్ చేస్తారు, ఇంకొకళ్ళు పారిపోయారని అంటున్నారు. మరి మంగ్లీ తమ్ముడిది కూడా ఆ కేసులో ఎఫ్ఐఆర్లో పేరు ఉంటుంది కాబట్టి తన మీద ఎందుకు యాక్షన్ తీసుకోలేదు, అంటే తను ఎందుకు అరెస్ట్ చేయలేదు? అతను పరారులో ఉన్నాడని చెప్తున్నారు. అసలు ఇక్కడ ఇంకా దారుణమైన విషయం చెప్తారు. ఆయన పేరు హేమంత్ రెడ్డి అనుకుంటా, హేమంత్ రెడ్డి. అతను బాధితుల పక్షాన నిలబడి, అంటే అతను కూడా వన్ ఆఫ్ ద ఏజెంట్. ఇలా అన్ని గ్రామాల్లో చెప్తారు కదా, ఈయన కూడా కొంతమందిని పరిచయం డబ్బులు కట్టండి నాకు వస్తున్నాయి మీకు కూడా వస్తాయని చెప్పి, ఎందుకంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా. ఇతను చాలా మందితో డబ్బులు పెట్టించాడు, ఈయన నష్టపోయాడు, వాళ్ళు నష్టపోయారు. వీళ్ళందరినీ తీసుకుని ఈయన రోడ్డు ఎక్కాడు, న్యాయం చేయమని అని చెప్తున్నాడు. ఇప్పుడు ఈ మధు అనేటోడు పోలీసులకు లొంగిపోయి ఏం చెప్తున్నాడు, వీడే ఈ హేమంత్ రెడ్డే మొత్తం దీని వెనకాల ఉన్నాడు, ఇతనే చాలా డబ్బులు తినేసాడు అని చెప్పి, అంటే బాధితులనే నిందితుల్లాగా చూపించే ప్రయత్నం ఆయన చేస్తున్నప్పుడు పోలీసులు ఏం చేయాలి? దాన్ని యాక్షన్ తీసుకోవాలి. ఇప్పుడు ఆయన నీ పేరు కూడా చెప్పొచ్చు, నా పేరు కూడా చెప్పొచ్చు, చెప్తే మనల్ని తీసుకెళ్ళి అరెస్ట్ చేసేస్తారా? అసలు ఎంక్వైరీ చేయాలి. ఇప్పుడు మీడియాలో ఎక్కువగా సుబ్బు చెప్తున్నాడు, లేకపోతే శేఖర్ భాష చెప్తున్నాడు, వీళ్ళ పేర్లు చెప్పేసామంటే వీళ్ళని తీసుకెళ్ళి లోపల వేస్తారు, అప్పుడు ఎవడు మాట్లాడరు అనుకుంటే వాళ్ళ ఇప్పుడు అదొక ప్లాన్ అవుతుంది తప్ప ఏ సంబంధం ఉంటుంది? అలాగే ఈ హేమంత్ రెడ్డి పేరు చెప్పి అతన్ని బెదిరించి, అంటే పోలీసులు ఇండైరెక్ట్గా, ఇప్పుడు మీరు ఆయన స్టేట్మెంట్ చూడండి డీసీపీ గారిది, వాళ్ళని అరెస్ట్ చేస్తే కానీ తెలియదుట నిజాలు. అంటే ఏంటి, బాధితుల్లో ఉండే కొంతమంది మేము అరెస్ట్ చేస్తాం. బాధితులు ఎలా అరెస్ట్ చేస్తారు? అదే అంటున్నా, ఎవరైతే బాధితులు వచ్చారో ఇప్పుడు వాళ్ళని అరెస్ట్ చేస్తామని చెప్పి బెదిరిస్తే వాళ్ళు ఏం చేస్తారు, అమ్మ మాకు వద్దులే, డబ్బులు పోయినా పోయి మేము ఏదో రకంగా బతుకుతాం, మాకు ఈ గోల వద్దు అని చెప్పి వెళ్ళిపోతారు పాపం. ఇదే నీతి, ఇదే న్యాయం. ఇది బాధితులు అంటే ఇప్పుడు వాళ్ళు నష్టపోయారు కాబట్టి వాళ్ళకి న్యాయం చేయాల్సింది పోయి వాళ్ళని అరెస్ట్ చేయడం అందరూ ఖండిస్తారు. ఇప్పుడు మీరు గట్టిగా మాట్లాడుతున్నారు, సుబ్బు కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. అసలు ఇప్పుడు ఇది ఇంత ఫైట్ మీడియాలో జరుగుతున్నప్పటికీ కూడా ఇప్పటికీ డిపార్ట్మెంట్ నుంచి ఎటువంటి యాక్షన్ రాలేదా? ఎప్పుడు కదులుతుంది? పై నుంచి కొంచెం ప్రెషర్ రావాలి. పొలిటికల్ లీడర్స్ ఎవరో, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు లాంటి వాళ్ళు చూసి ఏంటండి ఇంతమంది బాధితులు ఉన్నారు, ఏం చేస్తున్నారు మీరు అని చెప్పి గట్టిగా ప్రెషర్ పెట్టడం. ఒకటి ఆయన ఇండైరెక్ట్గా చెప్పాడా, పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నారా? ఉండొచ్చు, పోలీసులు నిజంగా తీవ్రమైన ఇన్వెస్టిగేషన్ చేస్తుండొచ్చు, కాల్ రికార్డ్స్ ఇస్తుండొచ్చు, బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఇస్తుండొచ్చు, అన్నీ చేస్తూ ఉండొచ్చు. కానీ ఏది జనాలకి మీరు చూపించడం కూడా అవసరం. ఎప్పుడైతే మీరు ఒక విలేకరు దగ్గరికి వచ్చి ఆవిడకి ఏం సంబంధం లేదని మాట్లాడాల్సిన అవసరం లేదు, కానీ మీరు మాట్లాడారు,
అక్కడ స్పేస్ లేదు, వారు తీసుకున్నారు. అలా ఆయన అది చేసినప్పుడు మరి అప్డేట్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? పంజగుట్ట పిఎస్లో సుబ్బు పెట్టిన కేసుకి సంబంధించి ఎంతవరకు ఈ పురోగతి ఉంది? పెట్టండి ఒక ప్రెస్ మీట్, చెప్పండి జనాలకి. అలాగే ఆ కేసులో ఎంతవరకు ఈ మధు రామావత్ అనేవాడిని పట్టుకున్నారు కదా, ఏం చేశారు? వాడు చెప్పింది కాబట్టి వాడు చెప్పింది మాకు చెప్పడం మీ పని కాదు కదా. అవును, వీళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏం చేశారు ఏంటి అసలు చెప్పడం నిజంగా మీకు చెప్పాల్సిన అవసరం లేదండి, మా పని మేము చేసుకునివ్వండి అంటే కుదరదు ఇక్కడ. ఎందుకంటే ఇప్పటికి ఆల్రెడీ చాలా బదనామైంది. వచ్చిన వాళ్ళకి డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేస్తారా మీరు? ఆల్రెడీ బాధితులను అరెస్ట్ చేయడానికి మీరు గ్రౌండ్ ప్రిపేర్ చేస్తారా? ఇదే మీరు చేస్తున్నది అని చెప్పి జనాలు అడుగుతున్నప్పుడు డిపార్ట్మెంట్ మీద నమ్మకం పోద్ది కదా. అవును, నిన్న మొన్న కూడా ఒక అమ్మాయి వచ్చి ఆ మంగ్లీతో డైరెక్ట్గా మాట్లాడేది కూడా ఆడియో బయటికి పెట్టింది. అంటే ఇంత స్ట్రాంగ్ ఎవిడెన్స్లు అన్నీ బయటకు వస్తున్నా కూడా స్టార్టింగ్ వచ్చి అసలు నేనా ఆడబిడ్డని నేనా ఇవన్నీ చేసింది, నా తమ్ముడా చేసింది, వీడు మొహం చూడండి అని మాట్లాడిన మంగ్లీ ఇప్పుడు ఇంతమంది బాధితులు వచ్చి మాట్లాడుతున్నారు. కాల్ రికార్డింగ్, ఆమె కాల్ మాట్లాడుతుండగానే వేరే ఆయన తీసుకుంటే వెంటనే కట్ అయిపోయింది. దాని తర్వాత ఎక్కడ ప్రెస్ మీట్ కానీ దాని గురించి డిస్కషన్ కానీ కనిపించలేదు. ఆవిడ సరే వదిలేండి, ఇవన్నీ మనకు కనబడుతున్నాయి, మీకు కనబడుతున్నాయి, నాకు కనబడుతున్నాయి, పోలీసులకు ఎందుకు కనిపించట్లేదు? చట్టం అది న్యాయదేవత కళ్ళకు గంతలు కట్టారు కాబట్టి వీళ్ళు కూడా కట్టుకున్నారేంటి? అంటే కావాలనే యాక్షన్ తీసుకోవట్లేదు అని లేదు. ఐ డోంట్ నో ఇఫ్ దే ఆర్ వర్కింగ్, అది మాకు చూపించండి అంటున్నాను నేను. ఇప్పుడు మంగ్లీ గారితో దిగిన ఫోటో, లేకపోతే మంగ్లీ గారికి సంబంధం లేదు అని చెప్పి ఆ డీసీపీ గారు చెప్పిన ఇంటర్వ్యూ, లేకపోతే రామకృష్ణ గారు మీడియాకి ఇచ్చిన ఇంటర్వ్యూ, ఇలా ఇస్తున్నారు కదా బయటకు వచ్చి. ఇలా ఈ 3 ఇన్సిడెంట్లు జనాలకు ఎలా వెళ్ళినాయి? మీరు ఆవిడకి కొమ్ము కాస్తున్నట్టుగా జనాలకి అర్థమైనాయి. ఎందుకంటే ఆవిడ పక్కన నుంచి హీ నవ్వుతూ ఫోటోలు, ఆవిడకి సంబంధం లేదని చెప్పే మాటలు, లేకపోతే ఆవిడ మీద పెట్టడానికి వచ్చిన వాళ్ళకి కేసులు పెడతామని చెప్పి బెదిరించి పంపించే ఇవన్నీ అగెనెస్ట్గా వెళ్తున్నాయి. సో ఇప్పుడు మీరు కావాలని చేయక్కర్లా, మీరు చేసిన పురోగతి ఏంటి? సుబ్బు పెట్టిన కేసులో మీరు ఎంతవరకు పురోగతి సాధించారు ఇవి చెప్పండి జనాలకి. యూ షుడ్ టెల్ టు ద మీడియా, అదర్వైజ్ జనాల్లో ఇటువంటి ఇంప్రెషన్ వెళ్తుంది కదా. అవును, ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఇప్పటివరకు మంగ్లీని ఎప్పుడైతే పాయింట్అవుట్ చేశారో ప్రతిసారి డిపార్ట్మెంట్ నుంచి కానివ్వండి దీని నుంచి ఒక ప్రెస్ మీట్ పెట్టి ఇది ఇదని డీటెయిల్స్ చెప్పారు. మరి ఇంతమంది బాధితులు విత్ ప్రూఫ్స్ ఎవిడెన్స్తో సహా చూపిస్తున్నప్పుడు వాళ్ళ సైడ్ చేసిన ఇన్వెస్టిగేషన్ కూడా మీడియాకి వచ్చి చెప్తే మిగతా పీపుల్ కూడా అర్థం అవుతుంది. అది కరెక్ట్గా పాయింట్. అసలు మీరు ఇప్పుడు దేనికోసం ఫైట్ చేస్తున్నారు? అంటే మీ వర్షన్ అంతా కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తే అదేంటి అనేది పబ్లిక్గా పెట్టమని అడుగుతున్నారు. ఖచ్చితంగా జనాలకి పోలీసుల పట్ల నమ్మకము గౌరవం వచ్చేట్టు వ్యవహరించండి. అంతేగాని ఏదో లాలిచి పడిపోయి పైనుంచి ఏదో ప్రెషర్ వచ్చింది కాబట్టి మేము ఇట్లా సర్దేస్తున్నాం అనే కోణంలో కాకుండా నిజంగా నిజాయితీ పనులు బోల్డ్ మంది ఉన్నారమ్మా. నేను విన్నది ఆ పంజగుట్ట పిఎస్లో కూడా దే ఆర్ వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్. సో ఇవాళ మీరు న్యూస్ చూసారా? బై ద వే, అంతకుముందు ఎప్పుడో పంజగుట్ట పిఎస్లో పనిచేసిన ఎస్ఐఓ సిఐఓ మీకు గుర్తుందా? బోధన్ ఎమ్మెల్యే కొడుకు షకీల్ అనుకుంటా అతని పేరు. అతను మన వివేకానంద హాస్పిటల్ సీఎం క్యాంప్ ఆఫీస్ దగ్గర కారు వేసుకుని వెళ్ళి ఏదో గుద్దేశాడు. గుద్దేస్తే వెంటనే కారు వదిలేసి అతను పారిపోయి దుబాయ్కి వెళ్ళిపోయాడు. ఆ కారు డ్రైవర్ వచ్చి అక్కడ కూర్చొని నేనే చేశానని చెప్పి ఇప్పుడు మధు వచ్చి అంతా నాదే నేనే చేశాను అన్నట్టుగా చేస్తున్నాడు కదా. అలా చేస్తే అప్పుడు అతను తప్పించే ప్రయత్నం చేశారు ఆ పంజగుట్ట సిఐ అని చెప్పి ఆయన మీద వేటు పడింది. వేటు పడ్డమే కాదు, ఇవాళ ఆయన అరెస్ట్ చేశారు ఎక్కడో. ఆయన తప్పించుకొని ఎక్కడో పారిపోతే గుంతకల్ రైల్వే స్టేషన్లో అరెస్ట్ చేశారు. అండ్ ఆ పంజగుట్ట పిఎస్ కొన్నాళ్ళ క్రితం వెళ్తే ఒకనొక స్టేజ్లో ఇటువంటి ఏవో జరుగుతున్నాయని చెప్పి 72 మందిని ఒకటేసారి ట్రాన్స్ఫర్ చేశారు ఆ డీసీపీ. 72 మందిని 72 మందిని స్టేషన్ మొత్తం మారిపోయింది. సో అటువంటి అంటే అంత స్ట్రిక్ట్గా ఉంటాయి పోలీస్ యాక్షన్స్ కూడా. ఏదన్నా తేడా వస్తే వాళ్ళు చెప్పేది. ఇంకొకటి కూడా చెప్తా, ఆ దాంట్లో పంచే అంటారు కదా, ఏది బోధన్ ఎమ్మెల్యే షకీల్ నేను సాక్ష్యం దానికి. నేను లిటరల్లీ అక్కడికి వెళ్ళి ఆ పోలీస్ స్టేషన్లో అతను వాంగ్మూలం ఇస్తున్నప్పుడు అతని నుంచి నేను సంతకం పెట్టి వచ్చాను. సో నాకు అక్కడ అనుబంధం ఉంది కాస్త, కాబట్టి నేను చెప్తున్నా పంజగుట్ట పిఎస్లో చాలామంది ఇప్పుడున్న వెరీ ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఇంక్లూడింగ్ రామకృష్ణ గారు. అది కూడా మనకి ఎలా వెళ్ళింది అంటే ఆయన ఇప్పటిదాకా ఆ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ చేశారు అనేది అలా వెళ్ళింది. కానీ నేనేమనుకున్నానంటే
సజ్జనార్ గారితో ఫోటో పెట్టిన నెక్స్ట్ రోజే ఈయనకి ట్రీట్మెంట్ వచ్చింది కాబట్టి ఇలా ఇన్ఫ్లుయెన్స్ వాడారు అని influence అయ్యి అనుకున్నారు. ఉండొచ్చు అని అనిపిస్తుంది. జనాలకు కూడా అలాగే అనిపించింది. అదే అండి ఇప్పుడు నేను చెప్పినంత మాత్రాన ఎవరు నమ్మే పరిస్థితి లేదు. మ్మ్. ఇవాళ నేను పొద్దున్న చెప్పిన ఆర్యభవన్లో ఆవిడ చెప్పింది కూడా మ్మ్. ఆవిడ కోపంగానే చెప్పింది, కానీ ఆయన ప్రొసీజర్ అనుకుంటుంది. మ్మ్. సో జనాలకి మీరు చేస్తున్న ఇన్వెస్టిగేషన్ చూపిస్తే తప్ప మ్మ్. ఇప్పుడు జనాలు నమ్మే పరిస్థితిలో లేరు. అవును. కాబట్టి జస్ట్ షో మీ ఆఫీస్ నుంచి 100 మీటర్ల దూరంలో ఉన్న పూజారి గారి ఆఫీస్లో జరిగిన మ్యాటర్ ఇది. అందుకు వెనకాలే పిఎస్ వెనకాలే ఉంటుంది వాళ్ళ ఆఫీస్. ఇక్కడే నన్ను బెదిరించారు సార్, ఇక్కడే నన్ను చంపేస్తాను బెదిరించారు సార్, ఇంత చెప్పినప్పుడు మీరు ఏం చేశారు? ఎంతసేపు ఆయన సాక్ష్యాలు ఇవ్వాలి అని చెప్పి కూర్చోవడం కాదు కదా. పోలీసులు అంటే వాళ్ళే ప్రొయాక్టివ్గా వెళ్ళి కనుక్కోవాలి కదా. అవును. అలా చేస్తున్నప్పుడే కదా మీ మీద రెస్పెక్ట్ వస్తుంది జనాలకి. అది నేను అనేది. సో ఇప్పుడు ఈయన మీద భయపెట్టిన కేసు కావచ్చు, లేకపోతే బాధితుల పక్షాన నిలబడే ఆ సిఐడి కేసు కావచ్చు, వీటిలో ఏం పురోగతి? ఎందుకు ఒక పొలిటీషియన్ మాట్లాడలేదు? అరే బంగారం లాంటి ఆపర్చునిటీ, మంచి బాల్ వెయిట్ చేస్తుంది, వచ్చి తీసుకోండి ఏ ఆపర్చునిటీ. న్యాయం చేసిన వాళ్ళు ఇప్పుడు దేవుడు అయిపోతారు అంతే ఖచ్చితంగా. అరే జనాల పక్షం నించున్నాడు రా ఈయన అని చెప్పి మీరు చేస్తారో లేరో, కనీసం బయటకు వచ్చి నేను ఉన్నారంటే కూడా మీకు జనాల సపోర్ట్ గట్టిగా ఉంటుంది. అవును. అరే ఒకటి వచ్చాడు రా మాట్లాడడానికి అని చెప్పి ఎక్కడ పోయారు? ఎవరు రేవంత్ రెడ్డి గారే చెప్పొచ్చు కదా. ఎందుకు పక్క రాష్ట్రంలో లోకేష్ గారు అన్నారట, మరి నేను ఎవరో చెప్తే విన్నా, లోకేష్ గారు చెప్పారు బాధితులకి న్యాయం చేసేట్టు మేము అండగా ఉంటామని చెప్పి. ఇక్కడ మన రాష్ట్రంలో ఎక్కడ కనిపించట్లేదే అది. సో ఫైనల్గా ఇప్పుడు ఈ 200 కోట్లు 150 కోట్లు కాస్త 1000 కోట్లు అంటున్నారు. ఇంకెంతమంది బయటకు వస్తారో, అసలు వచ్చిన తర్వాత వీళ్ళకి నిజంగా న్యాయం జరుగుతుందా లేదా, ఫర్దర్గా ఎటువంటి యాక్షన్ తీసుకుంటారు అనేది అయితే మాత్రం. అంటే 200 కోట్లు అన్నప్పుడు మన పొలిటీషియన్లు 200 కోట్లు అంటే 1000 కోట్ల వీడెవడు మళ్ళీ మించిపోయినట్టున్నాడే, హే పదండి అలా కూడా ఏమన్నా ఉంటుందేమో. ఎవడు రా నువ్వు 1000 కోట్లు అట్టా చేసావు రా నువ్వు, మా వల్ల కావట్లేదు. ఒక జోక్ చూసా మొన్న ఎక్కడో, ప్రజాప్రతినిధి అంటే ఎవరు గురూజీ అంటే ప్రతినిధిని కాజేసేవాడేరా ప్రతినిధి అని చెప్పి. సో అందరూ అలా ఉండరు కానీ, బట్ అట్లీస్ట్ మన పొలిటీషియన్స్ ఎవరైనా చొరవ తీసుకొని చేస్తే బాగుంటుంది. లేకపోతే ఇప్పుడు దాకా పోలీసుల్ని అంటున్న వాళ్ళు రేపు పొలిటీషియన్లు అనడంలో ఎక్కువ దూరం లేదు అంతే. మీరు మంగ్లీతో మాట్లాడారు అసలు ఇన్సిడెంట్ జరిగాక? మాట్లాడలేదు తను కూడా. అంటే మాట్లాడిన ప్రతి ఒక్కరికి తను కాల్ చేసి ఇట్లా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది, మాట్లాడుతుంది అని విన్నాం. మరి మీరు మాట్లాడుతున్నారు? నాకు ఎప్పుడు చేయలేదు, ఎవరు చేయలేదు. సో మీ స్టాండ్ ఎవరికి ఉంటుంది? ఖచ్చితంగా బాధితులు ఖచ్చితంగా నాకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. నాకు కనిపిస్తుంది, పోలీసులకి ఎందుకు కనిపిస్తలేదు అనేదే నా పాయింట్. మంగ్లీ గారి సంగతి వదిలేయండి, ఓకే పోలీసులు ఏం చేస్తున్నారు. సో అసలు ఓవరాల్ ఈ ఇన్సిడెంట్ పైన మంగ్లీకి మీరు ఏదైనా చెప్పాలి, అడగాలి అంటే ఏం చెప్తారు? నీది కానీ పంచాయతీకి నువ్వు 4 గంటలు కూర్చోవు. బంజారా బిడ్డ ఆడబిడ్డ కాకపోయినా ఎవరికైనా ఒకటే న్యాయము. ఆయన బిగ్ బాస్కి వెళ్తాడా లేకపోతే శ్రీముఖితో క్రష్, అది మనకు అనవసరము. ఇంకా గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు నీ మీదకి రాగానే మధు రమావతి వెళ్ళి అక్కడ లొంగిపోతాడు. ఇవన్నీ చూస్తే ఎవరికైనా ఏమనిపిస్తుంది? ఆ వీడియోని డిలీట్ చేసుకున్నావు నువ్వు, ఈ వీడియోని డిలీట్ చేసుకోలేకపోయావు సజ్జనార్ గారితో. ఎందుకంటే అప్పుడు నువ్వు బాధితురాలు, ఇప్పుడు నిందితురాలు. A5. సో కాబట్టి దయచేసి ఈ కేసులో అసలు మీరు ఇన్వాల్వ్ కావకండి. వాడు మంచోడు వీడి మంచోడు అని సర్టిఫికేట్లు అవ్వకండి. లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్. డోంట్ ఇంటర్ఫియర్ ఇన్ దేర్ ప్రొసీడింగ్స్. ఎవరిని కూడా సుబ్బుగా న్యాయవాదిని కావచ్చు, లేకపోతే పోలీస్ అధికారులను కావచ్చు, ఏ రకంగానూ కూడా మీరు మభ్యపెడుతున్నట్టో లేకపోతే వాళ్ళని ప్రభావితం చేస్తున్నట్టో జనాలకి తెలియడం అనేది మీ కెరీర్కి మంచిది కాదు. సో దయచేసి జస్ట్ స్టే అవే, లెట్ ద పోలీస్ డూ దేర్ జాబ్. ఓకే. సో శేఖర్ గారు చెప్పినట్టు నిజంగానే ఆయన చెప్పిన పాయింట్స్ అన్నీ కూడా మనకి ఒక సైడ్ నుంచి ఆలోచిస్తే కూడా కరెక్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు ఏం ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఏంటి అనేది బాధితులకి ఇప్పటివరకు ఎవరు అయితే చెప్పలేదు. మరి ఈ చిన్న స్కామ్ ఇంకా 1000 కోట్లు అని మాట్లాడుతున్నారు. ఇంత పెద్ద స్కామ్ అంటే ఇంకెంతమంది బాధితులు కెమెరాస్ ముందుకు రాలేదో, మనందరికీ తెలియదు. అసలు దీనిపైన ఓవరాల్గా మంగ్లీ ఏం చేస్తుంది, వీళ్ళైతే ఫైట్ అయితే వీళ్ళ సైడ్ నుంచి వీళ్ళు చేస్తున్నారు. అసలు మీ ఒపీనియన్ ఏంటి, మీరేమనుకుంటున్నారో కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. శేఖర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్.